శ్రద్ధ కూడా ఓ భక్తి రూపం. భగవంతుడు మన కష్టాలను చూస్తాడు. నమ్మకంగా ఉండటమే శ్రేష్టం. మన సహనం మన విజయానికి పునాది. నేను ఎప్పుడూ నా భక్తులతోనే ఉన్నాను. దుఃఖ సమయంలో కూడా సంతోషంగా ఉండండి. ఒక్కరోజు కష్టం కూడా దేవుని అనుగ్రహాన్ని దగ్గర చేస్తుంది. దయ, సహాయం, సమానత్వం ఇవి మానవ పునీతత్వ లక్షణాలు. ఏ విషయాన్ని కోల్పోయినా మరొకటి త్వరలో దివ్యంగా లభిస్తుంది. దేవుడి నిర్ణయాన్ని అంగీకరించటం శాంతికి మార్గం. సూక్ష్మంగా, ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా విశ్వాసాన్ని పోగొట్టుకోకు. బాబా మీద ఆత్మస్థైర్యంతో ప్రార్థించు. రుచికరమైన జీవితాన్ని పొందాలంటే భగవంతుని సేవ చేయడం, మానవారిని ప్రేమించడం ముఖ్యం. స్వార్థాన్ని దాటి భక్తిలో భాగస్వామ్యం కావాలి. మనసులో కరుణ, సేవ ఉన్న భక్తులకు ఈ బాబా పరమ శాంతినిచ్చేస్తారు.